హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఏదో లేదండి పిక్చర్ కాదు, మనం ఈ మధ్య చెఫ్ అయిపోతున్నాం అనమాట. చెఫ్ అంటే అంత చెఫ్ కాదండి, మన చపాతీ బిర్యానీ, మటన్ బిర్యానీ రోల్ పెట్టారు అనమాట. ఎంతమంది ఇంట్లో మేక్ చేశారు కింద కామెంట్ చేసేయండి ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు ఒక ఐటెం చేయబోతున్నాము. అది ఎగ్ ఆమ్లెట్. ఎగ్ ఆమ్లెట్. లెట్స్ బ్యాక్ టు ద వీడియో. సో మనం స్టవ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. లెట్స్ టేక్ ద పాన్. అదే అది మన వివేక్ టెక్ లైవ్లో గేమ్ ఆడతారు GTA 5, దాంట్లో పాన్ కర అంటారు కదా, అదే నేర్చుకుంటున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దిస్ ఈజ్ ఆయిల్. ఇంతకే చెప్పాలి, ఇంతకుముందే చెప్తా. ఇది ఆయిల్ కదా, నాకు అర్థం అట్లా ఆయిల్ ఊరికే అన్నా. జోక్ ఏం జోక్. అరే ఆయిల్లో లేదా, ఏదో దాంట్లో ఉంది. వీటికన్నీ అంతే గైస్. లేదు వంక పక్కన పకోడీలు తింటా గాయస్ ఇంటి టైంలో. ఈరోజు కూడా మా మమ్మీ డాడీ బయటికి వెళ్ళారనమాట, ఏదో పని ఉంది. అందుకనే మనం మళ్ళీ వంటకం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ప్లేట్ పెట్టుకోవాలి. 1 minute. మనోడు ఫ్రీ ఫైర్లో ప్రో ప్లేయర్. ఎవరు అనుకుంటున్నారు మీరు అసలు? నేనే ప్రో ప్లేయర్ మనోడు. నిజంగా షార్ట్లో మీకు పెట్టుకుంటే ఫస్ట్ సిమ్లో పెట్టుకున్నాను, లేదనుకోండి డబ్బుకి ఆడకాలంటే అన్నానికి మసే బిద్ది. ఓ 1 minute. ఏంట్రా ఇది కూర్చోడానుకుంటున్నాడా? ఇదే మన ఆమ్లెట్. చూస్తున్నారా మామ్ ఆమ్లెట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇంత రెడ్డిగా ఉందనుకుంటున్నారా? కారం అనమాట. మన నాని గారు ప్రెజెంట్ చేసి అదే వాడుతున్నాం అనమాట. మనం రోజు బండపిన్ని అంటాము. సో షెట్ భలే ఉప్పు మళ్ళీ కారం వేసేస్తున్నా. కొంచెం వేసుకోవాలి గైస్, అలానే మీడియంగా కూడా వేసుకోవాలి. ఎవరికి ఎంత స్పైస్ కావాలో అంత స్పైస్ వేసుకోవచ్చు. ఎవరికి ఎంత కదండి కారం ఎక్కువ ఉప్పు తక్కువ కాదులేండి, ఈక్వల్గానే వేస్తాను. దాన్ని తీసేడు పెట్టి అంతే తిప్పాలన్నమాట. అదే కొంచెం పెద్ద పని మనకి. లేకపోతే దాన్ని దంచుకుంటుంది. ఒక్క నిమిషం. మనవాడికి చెప్పడం రాదు కానీ వేయడం వచ్చు. సారీ గైస్, అంతే కొంచెం రివర్స్ అయిపోయిందండి. పర్లేదు, టేస్ట్ బాగానే వస్తుంది. చూడండి పిజ్జాలా ఉంది. వీడికి ఎంతసేపు బయట నాన్ వెజ్ అంటే అది నాకు కూడా తింగర్ కూడా ఇంకొంచెం ముట్టిరా. సో బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. బాగాలేదు అంటే అయిపోయింది గైస్. వీడియో కొంచెం పెంచి అయిపోయింది అంటున్నాడు.
చూస్తున్నారా, మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది కాబట్టి వెళ్ళి తినేద్దామా. సో మన చింకు గారైతే చింకు దా. ఇంకా తినలేదు. ఇది మన ఆమ్లెట్ అంటే కొంచెం తిప్పుల్లో కొంచెం అటు ఇటుగా అయిపోయింది అన్నమాట. మన చింకు గారు వస్తే కొంచెం టేస్ట్ చేయాలి. పర్ఫెక్ట్. Perfect. అంటే ఈరోజు ఇంట్లో Chicken. చికెన్ కర్రీ అనమాట. ఇది కూడా ఒకేసారి టేస్ట్ చేసాను, మా మమ్మీ చేసాను. ఒకటే ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఎగ్ అయితే ఏం చేస్తుంది తప్పదు, ఒక గుడ్డ చాలా గుర్తున్నాయి గైస్. బాగున్నా. కాలుతో తింటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది గైస్. నిజంగా నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్. ఎగ్ అయితే మనం గైస్ ఇక్కడ చూడండి గైస్. తినేసాం. అంటే ఏదో అలాగా వేస్తారు కానీ బాగా వచ్చింది. సారా కొట్టరా పాపం కనిపించిపోయేదాన్ని ఫీల్ అయిపోతుంది. బెలూన్ వేస్తున్నా. నాకు ఇట్లా జ్యూసీగా ఉంటేనే ఇష్టం గైస్. అంటే అటు సైడ్ చైనా వాళ్ళు అటు సైడ్ అంటారు అనమాట. ఎట్లా అనిపించింది వ్యూవర్స్ చెప్పురా, సబ్స్క్రైబర్స్ జ్యూస్ లాగా ఉంది. అదేగా నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో చికెన్ కర్రీ మా మమ్మీ చేసింది. ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే మా మమ్మీ చేసిన చికెన్ కర్రీ అంటే ఇవ్వండి. ఒక పీస్ అయితే వేసేసుకున్నాం. నేను తింటున్నా. మన చీకు గారు కూడా తింటున్నారు అన్నమాట. సార్ గారు నేను ఇందాక తిన్నా గైస్. టేస్ట్ చేసేద్దాం. కొంచెం స్పైసీ గైస్. నిజంగా భలే వచ్చింది గైస్. నిజం చెప్తున్నా భలే వచ్చింది. సో నాకైతే చాలా నచ్చింది చికెన్ ఆల్సో. అసలు నేను ఒక డౌట్ అడుగుతాను గైస్ మిమ్మల్ని. లిటరల్లీ అంటే మీనింగ్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. నాకు అర్థం కాదు. చింకు కూడా అనుకుంటాడు ఒకసారి నేను వీడియోలో కూడా అన్నాను ఇట్లా అదిరిపోయింది. చికెన్ కర్రీ ఎలా చెప్పు. సూపర్ ఉందా? అది ఏం చెప్పలేదు అట్లా. మా మమ్మీ నేను అదే చెప్తాను గైస్. నేను చెప్తాను తెలుసా, షాప్ పెట్టుకుని చెప్తాను, బిర్యానీ షాప్. మా అమ్మ గుడ్డు బాగా పెట్టానా అని చెప్పండి. ఒకసారి తిట్టి. సో నాకు బాగా నచ్చింది గైస్. ఇది వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.